ఆహ్లాదకరంగా ఉత్తేజకరంగా నడిపించినందుకు ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడు వీరిని అభినందించడానికి రావాల్సిందిగా ఈనాటి మన ముగింపు ముఖ్య అతిథి ఎన్ నరసారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కవి సంగమం గురించి ఇప్పుడే మన హరీష్ చెప్పాడు. కవి సంగమం నిర్మాత యాకబ్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత సభ అధ్యక్షులు సలీమా గారు, కోట రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాలి. సరే శ్రీనిధి కుడికాల వంశీధర్, తగుళ్ళ గోపాల్, అందరూ ఒకసారి నుంచుంటే గ్రూప్ ఫోటో ఒకటి. తండా హరీష్ అధ్యక్షత. హరీష్ ఇంకొంచెం బాధ్యత ఉందని చెప్పి గుర్తు. ఓకే ఫ్రెండ్స్, 2 రోజుల పాటు మనం తెలంగాణ సాహితీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యూత్ లిటరరీ ఫెస్ట్ ముగింపు దశకు వచ్చింది. నిన్నటి నుంచి దాదాపు మనం విమర్శ, నవల, కథ, విమర్శ, పాట, కవిత్వం ఇన్ని అంశాలపైన యువత తమ భావాల్ని పంచుకుంటూ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. వాళ్ళ అనుభవాల నుంచి భవిష్యత్తు సమాజం కోసం యువ కవులని తయారు చేయాలి, యువ రచయితల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ సాహితీ అంటే యువత దృక్పథం కూడా, రాసేవాళ్ళ దృక్పథం కూడా ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణ సాహితీ అండ్ డివైఎఫ్ఐ కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా దానిలో పాల్గొని వాళ్ళ అనుభవాలని పరిచయం చేశారు. ఇప్పుడు ఈ ముగింపు సభలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఏ నరసింహారెడ్డి గారు మాట్లాడే ముందు పరిమళ వచ్చి తన కవిత పాట పాడతారు. తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అట్లాగే తెలంగాణ సాహితీ నల్గొండ జిల్లా నాయకులు గోపికృష్ణ అని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.